ఇక్కడ చాలా రోజుల తర్వాత కొద్దిగా నిద్రపోయాను. మధ్యాహ్నం టైంలో సరిగా అనిపించలేదు మనసు. దానికి వేరే కారణాలు ఉన్నాయి, చెప్పలేని కారణాలు. ఇక్కడ బయట సమాజం కానీ నేను ఏమీ చేయకపోయినా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకే రెస్పెక్ట్ ఇయ్యరు. చాలా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు వెళ్ళారంట వేరే వ్యక్తిని కలవడానికి. అప్పుడు వెళ్తే ఇంట్లో లేడు సార్ అని చెప్పాడు వేరే వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు వేరే ఇంటికి వెళ్ళాడు, సార్ లేడు అని చెప్పాడు. అదే వ్యక్తులు ఇప్పుడు వచ్చి కలుస్తున్నారు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఇది కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు నాకు నమస్తే పెట్టలేదు, వాళ్ళు నన్ను చూడలేదు అని పట్టించుకోనిక లేను. ఇక్కడ కూర్చిపోయినా మంచి చేయడానికి కూర్చున్నా కొద్దిగా మజా వస్తుంది అనే తట్టుగా మాట్లాడడం జరిగింది. చూడండి, అంత పెద్ద వాళ్ళకే వదలట్లేదు ప్రజలు అని చెప్పుకోవచ్చు. ఇంకా నాలాంటి వాళ్ళని వదులుతారా? నేను కనపడితే తూ అనే ఉమ్మేయడం, ఏమన్నా కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం, డమ్మీ అనడం, ఒకరు మంచిగా మాట్లాడితే ఇంకొక వ్యక్తి చెడ్డగా మాట్లాడడం, తీసేసి మాట్లాడడం, ఇలా జరుగుతుంది. ఈరోజు చాలా వరకు బయటికి వెళ్ళాను, రెస్ట్ తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం పూట చాలా నిద్ర వచ్చింది, నిద్రపోయాను సపరేట్గా. ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 దగ్గర అవుతుంది, నైట్ అని చెప్పుకోవచ్చు. నేను అలాంటి పరిస్థితిలో కొద్దిగా నిద్రపోయాను, గ్రౌండ్లో నిద్రపోయాను, పోలీస్ స్టేషన్ బయట నిద్రపోయాను. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? పదే పదే ఒంటరిగా ఉన్నానని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు వేరే వ్యక్తులు. ఇక్కడ సమాజంలో రాజ్యాంగం ఉంది అని కొద్దిగా భావిస్తూ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కొంచెంసేపు నిద్రపోయాను. అక్కడ పోలీస్ మళ్ళీ ఉమ్మించాడు తూ అని అద్దంలో, అతని ముఖం అతను చూసుకొని నన్ను చూసే ఉద్దేశించి అనడం జరిగింది. ఆ పిల్లగాడు ఎప్పుడు పడితే అప్పుడు షాప్ తెరుస్తాడు అని అర్థం కాకుండా మాట్లాడడం జరిగింది. ఇంకా ఆ నుంచి లేచి వెళ్ళాను, గ్రౌండ్లోకి వెళ్ళాను. గ్రౌండ్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవడం జరిగింది. గ్రౌండ్లో సేమ్ నిద్రపోయాను. ఇక్కడ ఏ టైం ఓకే, ఇక్కడ మామూలు టైంకి లేచాను నేను, రెగ్యులర్గా లేచే టైంకే. కానీ ఈరోజు ఎందుకో నిద్ర వస్తుంది. ఇంట్లో అన్నం వంకాయ తినడం మరియు ఇంట్లో వాళ్ళతో కొట్లాడడం, ఇక్కడ మా మామూలు వీడిని ఇబ్బంది పెట్టినాక ఓకే వీడిని ఏమైనా చేయాలి, కొట్టాలి అనేటట్టుగా ట్రై చేశారు. గ్రౌండ్కి వెళ్ళాను. ఇంకా గ్రౌండ్లో పిల్లలు మొబైల్ అడిగారు, మొబైల్ ఇచ్చాను. ఫోన్ చేశారు అని చెప్పుకోవచ్చు ఒకరికొకరు. నిద్ర మొబైల్ వస్తుంది. వేరే వేరే వ్యక్తులకి ఆ పిల్లలు ఫోన్లు చేశారు. నా చిన్న ఉన్నప్పుడు కూడా నేను కూడా అలానే చేసేది. ఏమంటే వీళ్ళు గవర్నమెంటు, నేను ప్రైవేటు. ప్రైవేట్లో చూస్తే చాలా వరకు ఫోన్లు కూడా తీసుకొనియరు, ఫోన్లు కూడా చేయనియరు. ఇక్కడ గవర్నమెంట్లో హ్యాపీగా గ్రౌండ్కి రావచ్చు. గవర్నమెంట్ హాస్టల్ ఉంది గద్వాల్ ఇటు సైడు, మల్దకల్ రోడ్ సైడు ఇండోర్ గ్రౌండ్ అని. అక్కడ స్టూడెంట్స్ గ్రౌండ్కి మార్నింగ్ ఈవినింగ్ టైంలో వచ్చారు. చాలా వరకు ఈవినింగ్ టైంలో చూస్తే పేరెంట్స్ లేరు, పెద్దవాళ్ళు లేరు, చాలా గ్రౌండ్ ఖాళీగా ఉంది, అందరు పిల్లలే ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. కొంచెంసేపు నేను కూడా షాప్ మూసి, చాలా వరకు వేరే వాళ్ళు ఏదేదో అంటారు, మనం ఆ టైంలో వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం చేస్తే ఇక్కడ మంచి వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది, మంచి వాళ్ళు కూడా బలి కావాల్సి వస్తుంది అని నేను చెప్తున్నా. కాబట్టి ఎలాంటి కొట్లాట వచ్చినా చాలా వరకు దూరంగా వెళ్ళండి, కొంచెం రిలాక్స్ కాండి. ఇది కరెక్ట్ కాదు. అవును, 100కు 100% ఇక్కడ తప్పు ఒప్పులు ఉన్నాయి, కానీ తప్పుకు శిక్ష పడుతుందని గ్యారంటీ లేదు. అది ఎవరు చేసినా ఇక్కడ బయట కూడా సమాజంలో
పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పులు చేసి తప్పించుకుంటారు. ఇక్కడ మంచి వాళ్ళకి శిక్షలు పడుతుంటాయి. అలానే అలానే ఒక ఇంట్లో వాళ్ళతో ఒక కొట్లాట అని చెప్పుకోవచ్చు. ఇంకా నేను బయటికి వచ్చాను, ఇలా రిలాక్స్ అయ్యాను చెప్పుకోవచ్చు. బయట ఛాయ్ తాగాను, నిద్ర మబ్బు కూడా పోయింది. షాప్ తెరిచాను, చాలా పీస్ఫుల్గా కూర్చున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొట్లాడితే దూరంగా వెళ్ళండి, కొంచెంసేపు ఉండి రండి. ఎక్కువగా మాట్లాడద్దండి, వాళ్ళు రెచ్చగొడతారు. మనల్ని రెచ్చిపోతే రుచిలో పడాల్సి వస్తుంది. అది ఎవరైనా కానీ, ఇతరులు, పెద్దవాళ్ళు,